గైస్ వెల్కమ్ టు మై న్యూ వీడియో అనమాట. సో చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు. సో ఎందుకంటే నాకు అసలుకి ఎంకరేజ్ రావట్లేదు. సో ఎప్పుడు పెడుతున్న వీడియోస్ అంటే ఇప్పుడు 43నో 42నో అయిపోయి ఉంటాయి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేవి. బట్ నాకు సబ్స్క్రైబ్స్ రావట్లేదు, అసలుకి కామెంట్స్ రావట్లేదు, అసలు నాకు ఎంకరేజ్ కానీ రావట్లేదు ఎవరి దగ్గర నుంచి. సో కాబట్టి నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది. అయినా నేను అలా నిరాశ పడిపోకూడదు అని చెప్పి మీకోసం ఎప్పుడో వీడియోస్ తీస్తా. అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటే నేను కానీ వీడియోస్ తీద్దామని అనుకుంటా. బట్ మీరు చూస్తున్నారు, బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయలేదు. ప్లీజ్ లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూస్తూ ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు ఆన్లో పెట్టుకుంటే నేను తీసిన ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. ఫస్ట్ తీసేసి తడిషే పెట్టుకుందాం. మనం ఈ మ్యాచ్ వచ్చేసి తడిషేతో ఆడదాం. సో అలాగో సిఎస్ సీజన్ మారింది కదా, దానికే చూడండి కావాలంటే. నేనైతే ప్లాటినం 4లో పడిపోయా. హీరాయిక్ 6 పాయింట్స్ ఉండేవాడిని, ప్లాటినం 4లో ఉన్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎనిమిస్ పక్క నుంచి వస్తారు నాయన. ఓకే చూద్దాం గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేది. ఓపీ వీడియో నాకు కాలేదు బాయ్, కొంచెం బాయ్ ఇంకి లేదు బాయ్, మళ్ళీ వస్తా. అబ్బా వీళ్ళు ఎవరు ఒక కిల్ కానీ కొట్టట్లే. వీడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చా బాయ్. ఈయన్ని కొట్టకపోతే ఇంక అయిపోయా. పా ఏమన్నా కొట్టాడా బలరామ్ అంట. 3 kills వచ్చాయి బయటికి, బాగానే ఆడుతున్నాడు, నైస్. సో మీ దగ్గర నుంచి నాకు ఎంకరేజ్ వచ్చిందంటే అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్లు చేయడం, మీరు నాకు అలాంటివి చేశారనుకో నేను మాత్రం ఎప్పుడు డైలీ వీడియోస్ పెడుతూనే ఉంటా. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, అయినా ఇంత సబ్స్క్రైబ్సే ఉన్నాయి, నువ్వు యూట్యూబ్ తీసి నీకేం లాభం రా అని. ఇంట్లో ప్రతి ఒక్కరు నన్ను ఇలానే అంటారు, డిస్కరేజ్ చేస్తారు. బట్ నేను కష్టపడాలని అనుకుంటున్నా. మీరు నాకు ఒకసారి సహాయం చేయాలి గైస్ ప్లీజ్. నా మీద 160 డ్యామేజ్ ఇచ్చాము ముందు మ్యాచ్. పక్కన హిందూ ప్లేయర్ ఒకడు ఉన్నాడు, గిల్డ్ హిందూనే కానీ వాడు హిందీ ప్లేయరా లేకపోతే ఏమో తెలియదు. హిందూనే లే మన వాళ్ళే. నేను ఇంకా హిందీ అనుకుంటున్నాను వాని పేరు చూసి, హిందూ. ఎక్కడ వాడు నాకు తెలిసి ముందరే ఉంటాడు. ఓకే నాకైతే ఎవరు కనపడట్లేదు అసలుకి. వాళ్ళు కవర్ ఫైర్ ఆడుతుంటే మనకేం. అబ్బా నేను ఫుల్ డ్యామేజ్ ఇచ్చి కిందికి దుంకా, బట్ మా వాళ్ళు తీసేసుకున్నారు కింద. ఓకే మనకి ఒక కిల్ వచ్చింది, సంతోషంగా ఆడి చేశాను. మనకి ఒక కిల్ వచ్చింది చాలా. మనం సెకండ్ ప్లేస్లో ఉన్నామన్నమాట. ఎక్కువగా M590తో 110 డ్యామేజ్ ఇచ్చాం కాబట్టి సెకండ్లో ఉన్నాము. సింగిల్గానే తీస్తున్నాను నేను యూట్యూబ్. సో లైవ్ ఛాన్స్ వస్తే నేనైతే మంచిగా మిమ్మల్ని చేసుకొని ఆడదామని అనుకుంటున్నా. సో నాకు ఎక్కువగా మైక్ ఆన్ ప్లేయర్స్ అయితే ఉండరు, ఓన్లీ మైక్ ఆన్ చేయకుండా ఆడేవాళ్ళు అయితే నన్ను ఇన్వైట్ చేస్తూనే ఉంటారు. బట్ మీతో ఆడితే మీరన్నా మైక్ ఆన్ చేసి నాతో ఆడతారు. నాకున్న ఒక ఫ్రెండ్ నాకు మనోహర్ అనమాట. నాకు అతనే నా బిగ్ ఫ్రెండ్ అనమాట. తనకంటే నాకు ఇంకా బిగ్ ఫ్రెండ్ ఎవ్వరు లేరు. మీరు నాకు బిగ్ ఫ్రెండ్ అవ్వాలి, నాతో పాటు యూట్యూబ్ తీయాలి అనుకుంటే ఎవరు అట్లా కొట్టాడు అనుకుంటే మీరు నాతో పాటు తీయచ్చు, ఆడాలి అనుకుంటుంటే మీరు ఆడచ్చు. ఏమేది రాదే బలరామ్ బాలారం నీకు రారా రే బాలారం. కర్ర నాకు రివే పట్టుకుందిరా. అబ్బా ఈడు ఎనిమిస్నే కొడుతున్నాడు బాయ్. నాకు రివే ఎవరు పట్టుకున్నా. పర్వాలేదు కిల్స్ రావన్నా బుయ్యా వస్తుంది అనుకుంటా. ఓకే మనకి ఫుల్ మేట్ కిట్స్ అయితే 2 ఉన్నాయి. అండ్ నాక్డౌన్ రష్ వదిలే, గ్లోవర్ బ్రేకర్ తీసుకున్నాం. ఓకే మనకైతే మొత్తానికి 5 ఉన్నాయి అనమాట గ్లోవల్స్.
ఓకే జాకెస్. సో నేను మీరు కానీ మీరు అంటే అనుకోవచ్చు, నాకు తెలిసి మీ అందరూ అనుకుంటారు ఈ విషయం. అబ్బాయి నువ్వు లైవ్ పెట్టిన సమయం మాకు ఎట్లా తెలుస్తుందంటే, నేను టైమింగ్స్ ముందే చెప్పేస్తా. నేను 50 సబ్స్క్రైబర్స్ వచ్చినాక నేను టైమింగ్స్ అయితే అన్నీ చెప్పేస్తా. అది కానీ ఇప్పుడే కాదు కదా, సబ్స్క్రైబ్స్ 50 దాటేదంటే మన మాటలా. అది నాకు ఒక బిగ్ ఇంప్రెషన్ అనమాట. నా కళ అది. హెడ్ ఎవడాడు? ముగ్గురు నాకు అయిపోయారు వీళ్ళ టీంలో అప్పుడే. ఏమన్నానా అది ఇక్కడే ఉండింటాడు గ్యారంటీ. నన్నైతే ఇక్కడ నుంచి వాడు కొట్టాడు. నాకైతే ఇక్కడ నుంచి డ్యామేజ్ అయితే వచ్చింది. ఓకే అక్కడికి ఫుల్ డ్యామేజ్ చూడు. ఓకే నాకు 2 కిల్స్ వచ్చింది ఈ మ్యాచ్లో. ఫుల్ డే నా పేరే. సో మీరు నాతో ఆడాలని అనుకుంటుంటే మీరు లైవ్ ఛాన్స్ తెప్పిస్తే చాలు, మీరు ఎన్నిసార్లు ఆడచ్చు. మీరు లైవ్ ఛాన్స్ చేయాలంటే మీరు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవాలి. లైవ్లో నేను కరెక్ట్గా తీసే టైమింగ్స్ అంతా అయితే నేను టైమింగ్స్ చెప్పకపోయినా మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే చాలు. మీకు కరెక్ట్గా నేను యూట్యూబ్ తీసే సమయానికి మీకు పైన మెసేజ్ వస్తుంది. మీకు కరెక్ట్గా పైన మెసేజ్ వస్తుంది. ఓకే సో ఛార్జింగ్ నడుతుంది. ఏదైతే తమ్ముడు ఎక్కడున్నారా మీరు? ఎనిమి డ్రాపింగ్ చేస్తున్నాడా ఇక్కడ? అబ్బా పర్వాలే. అబ్బా ఏమన్నా పడిందే భయానికి. నాకిల్లే. ఓకే దీంట్లో AWM ఉంది, తీసేసుకున్నా. ఇంకా ఎనిమిస్ ఎక్కడన్నా ఉన్నారా? ఎనిమిస్. ఓకే మనకైతే దీంతో అయితే 4 కిల్స్ అయితే వచ్చేసాయి. ఓకే ఆడికి హెడ్ AWMతో అక్కడికి అయితే హెడ్ పడింది. లేదు వాడు తప్పించుకున్నాడు. అబ్బా ఏమన్నానా వచ్చాయి, మంచిగా వచ్చాయి మ్యాచ్ కిల్స్. 2 కిల్స్ వచ్చాయి. బట్ వాడికి సగం డ్యామేజ్ చేయక మనోడైతే MP5 అయితే కొట్టేసుకున్నాడు. అమ్మ చేయి నొప్పి చేస్తుంది, ఒక గేమ్కే చేయి నొప్పి చేస్తుంది. ఓకే మనకైతే సిల్వర్ మెడల్ అయితే వచ్చింది. 5 కిల్స్ కొట్టాం. మొన్న పెట్టిన ఒక వీడియోకి ఎంత బాగా మీరు రెస్పాన్స్ ఇచ్చారు. అంటే కామెంట్స్ ఏం రాలేదు, బట్ వ్యూవర్స్ అయితే బాగానే వచ్చింది. ఇప్పటికైతే 45 ఉన్నాయి వాటికి. దీనికైతే లైక్స్ తెప్పిండి గైస్ ప్లీజ్. దీనికి మాత్రమే లైక్స్ తెప్పిండి. అండ్ సబ్స్క్రైబ్స్ ఒక 50 వరకు తెప్పిస్తే, అంటే అంతగా లేదండి, ఎక్కువ వ్యూవర్స్ వస్తే ఎక్కువ సబ్స్క్రైబ్స్ వస్తాయి. బట్ నాకు ఒక 2 సబ్స్క్రైబ్స్ అయినా చేయండి, లేదా 5 సబ్స్క్రైబ్స్ అయినా చేయండి. సో ఇంకో గేమ్ స్టార్ట్ చేద్దాం, లేదా ఉండండి లోన్లు స్టార్ట్ చేద్దాం. నేను లోన్లు పాడకే ఒక 5 days అయింది. అసలు నేను ఆడితే ఎప్పుడు ఇదే ఆడుతున్నా, సిఎస్బిఆర్ ఆడి విసుకొచ్చేసింది అనమాట. సో ఈసారి వచ్చేసి ఐరన్ కేజ్ అయితే ఆడదాం, అదే లోన్లు పాడదాం. పక్కన వచ్చారు మంచిగానే వచ్చారు. ఏంది 3 బ్రదర్స్, వాళ్ళ పక్కన TNG బ్రదర్స్ అంట. అమ్మయ్య నేను వీళ్ళిద్దరూ ఒకటే గిల్లు కానీ పక్కన వచ్చారేమో అనుకుంటే, బట్ అలాగేం కాదు. కొట్టే ఇక అంత ముందే అంత హెడ్ర తమ్ముడు నాకి అదే నా పాప. నువ్వు ఫస్ట్ నన్ను కొట్టు పాప. ఈ పాపకి ఎక్కువ అయిపోయింది కానీ మంచిగా ఉండదు. కొట్టేసుకోవాలి మంచిగా. నాది అయిపోయింది ఇంకొక కిల్. మనోడు పాపం కొట్టేసుకుందాం అనుకున్నాడు, బట్ హెడ్ కొట్టే ట్రై చేస్తున్నాడు. నేను అందుకే నార్మల్ షార్ట్స్తో 2 kills కొట్టేసుకున్నా.
తెలివి పెట్టుకోరా కొంచెం. కిల్స్ కావాలని కక్కుతూ ఉండద్దు. ఎవడు కథలు నీ వాడే కదా. కేఎన్ ఎన్నో తిక్క పేరు. నువ్వు ఫస్ట్ కిందికి రా నీకుంది. నువ్వు బయటికి రా. ఏ అక్క వాడికి నేను హెడ్ షాట్ వీకే ఇంకా వాడు నాకిలే. అబ్బా రే రారా బాబుకి సగం డ్యామేజ్ తీసేసా. రాజ్పుట్ కుట్రానైనా నా పరువు తీయద్దు. ఓకే తిరుగుతూ ఉన్నాడు. ఏ కుట్రా ఏడుపులంతో సీరియస్లీ ఏమన్నా హెడ్ షాట్ పడిందే కేక. అట్లా కొడితే నువ్వు జన్మలో కొట్టలేదు. ఫస్ట్ రష్కి వెళ్ళి కొట్టు. బా ఇది ప్రైమ్ ఎంతో 7. నైస్ రా మంచి అట్లా స్కిల్లు పెట్టుకోరా. అబ్బా హెడ్ షాట్ కట్టాడు. నైస్ రా నైస్. వాడు 2 kills వాడు 1 kill నేను 3 kills అనమాట. పర్వాలేదు వాడు ఎట్లా కొట్టినా బాగానే కొట్టిండు. యూఎంపీ తీసిరా తమ్ముడు. గంజరి ఓహే M5 అనేది తీసిచ్చాడు బాయ్. వీడు అంత బాగా కొడతాడా? నేను పడిపోతా. వీడు ఎంత బాగా కొడతాడో నేను చూస్తా. వద్దులే నే ఆడ. అబ్బా ఈ నోడు ఇప్పుడు వచ్చాడు. నువ్వు రా ఫస్ట్. ఈడు వాళ్ళిద్దరూ ఉకాంగులే ఉన్నాను గైస్. వానికి కొంచెం నేను హెడ్ కొట్టాలని ట్రై చేస్తున్నా. ఎందుకు ఏమైంది నాకే? ఓయ్ అందరూ కలిసి నన్ను కొడతారు ఏంది? ఆడికి ఎంత కొట్టాలిరా గబ్బున కొడుక. కొట్టు 17. నాకెందుకు నెట్వర్క్ సరిగ్గా రావట్లా? నైస్. అబ్బా గ్రానైట్తోనే చేసేసాడు ఎమ్లెట్. ఓకే నెక్స్ట్ నిన్ను కొడతారా? నిన్ను హెడ్ కొడతారా? ఆ స్లాండ్లో ఎవడన్నా హెడ్ కొట్టుకోకుండా ఉంటాడా? నాకు తెలుసు అందరి ప్లాన్లు ఎలా కొడతారో ఎనిమిస్ అందరూ అని. నాకంతా తెలుసు. నువ్వు కొట్టరా. స్లాండ్ ఉన్నప్పుడు కొట్టాలరా. హెడ్స్ బాగా పడతాయి. నాకంటే స్లాండ్ ఉన్నప్పుడు అసలుకి కర్వ్ షేప్లో ఏం లేదు. వాడు రన్ చేసేటప్పుడు ఈజీగా ఎంత బాగా హెడ్ షాట్స్ కొట్టచ్చు బాయ్. నిజంగా అంటే ఈజీగా హెడ్ షాట్స్ కానీ నువ్వు ఉన్న పైకి లేస్తే పడిపోతాయి అంతే. వానికి అట్లే కొట్టాడు 175 డ్యామేజ్. ఫస్ట్లో ఈ ఉకాంగ్ వాడికి నాకు ఫస్ట్లోనే ఇంకే పడిండే. అబ్బా ఏం కొట్టాడు రాడు. మా వాడితో వాంచుతున్నాడే. వానికంటే నేను డ్యామేజ్ ఎక్కువ. డిఫీట్స్ 0 కదా. అన్నిట్లోనూ పోల్చాలి కలిసి పండబెట్టలేండి. ఫస్ట్ ఇప్పుడు కదలట్లా రాదే. కదలనైనా ఓకే కదులుతున్నాడు. నేను కొట్టేసుకొని వస్తలే. ఏం రే 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 ఏంద్రా నువ్వు నీ ఆలోచనలు. అప్ప నేను వేసేసుకొని వస్తా. నువ్వు రా అక్క. ఫస్ట్ మెడకలు ఎదుగుతా. ఏంది వీళ్ళంతా మెంటల్ పనులన్నీ. అక్క అయిపోయా ఇంకా చెక్కేసిన అక్కని. ఇంకా అక్కలేదు తొక్కలేదు. సావాడా ఎమోట్లు చూసుకొని. ఏమన్నా ఇంప్రెషనా నేను? నేనైతే 4 kills కొట్టా. వాడికన్నా 4 kills కొట్టాడు. అరే నువ్వేనా ఇప్పుడు? అమ్మనా అందరికీ యూఎంపీ వేస్టేలే. అందరికీ యూఎంపీ అంటే ఇష్టం నాకు తెలుసు. ఇప్పుడు ఆ బొంగునా కొడుకుంది. ఇద్దరు ఒక చోట చేర్చుకున్నారు. నువ్వు సాగు ఫస్ట్. ఏంది ఏం షాట్లు దొంగ షాట్లు అవి. అబ్బా నాకు కిల్లు. ఏమన్నా వచ్చింది 14 డ్యామేజ్తో. ఏమన్నా కొట్టానా బా. ఈ వీడియో కానీ నచ్చింటే హై లెవెల్ తీసుకోండి. అండ్ దీంట్లో హెడ్ షాట్స్ బాగా వచ్చాయి. AWM హెడ్ షాట్, యూఎంపీ హెడ్ షాట్. అది కానీ 14 డ్యామేజ్తోనే ఇద్దరిని నాక్ చేసా. ఒకటి గ్రానైట్తో, ఇంకోటి వచ్చేసి
మన చేతి హెడ్ షాట్తో. ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకో వీడియోలో మనమైతే కలుసుకుందాం. సాయంత్రం అయితే పెడతా, సండేనే కదా, సాయంత్రం పెడతాను. సో మరీ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం గైస్. బై బై. 15 నిమిషాలు అయిపోయింది అప్పుడే. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎవరు మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే ఒక 20 లైక్స్ అయితే రావాలి గ్యారంటీ. అండ్ మనకు వచ్చేసి 5 సబ్స్క్రైబ్స్ అయితే గ్యారంటీ రావాలి. వస్తే నేను మంచి విషయం మీకైతే మీ ముందుకైతే తీసుకొస్తా. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇంకోటి కలుసుకుందాం. బాయ్ బాయ్.